నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం 7వ తారీఖు అక్టోబర్ నెల 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చేటట్టుగా కనిపిస్తోంది. వాటి మీద నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదము, నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగంలో మేనేజ్మెంట్ నుంచి ప్రశంసలు వస్తాయి, ప్రమోషన్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఆగిపోయిన ఏరియర్స్ కానీ ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ఈ రోజు కదిలేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి, ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత శుభప్రదము. మీరు ఏ పని చేయాలనుకున్నా సక్సెస్ఫుల్ గా ఈ రోజు మొదలుపెట్టినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించడం లేదు. చెప్పదగిన పరిహారము, హనుమంతుడికి జాజి పూల మాల వేసినట్టయితే కనుక దేవాలయంలో కానీ మీ గృహంలో కానీ జాజి పూలతో చేసినటువంటి మాలను వేసి మీ సంకల్పం చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఆ మంచి ఫలితాలు వచ్చి ఆ కష్టం తీరే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కుటుంబంలో సంతోషము, ఏ పని తలపెట్టినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి, వ్యాపారంలో లాభాలు పెరిగేందుకు అవకాశం ఉంది. విస్తరణ కోసం అయితే మాత్రము మరుసటి రోజుకు వాయిదా వేసుకోండి. విస్తరణ కోసము ఈ రోజైతే ప్రయత్నం చేయకండి. మీకు పరిహారంగా చెప్పదగినది, గోమాతకు ఆహారాన్ని మీ చేత్తో తినిపించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు గురుడు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. విద్యార్థులకు మంచి కలిగేందుకు, పరీక్షల్లో మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరగడంతో పాటు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలని అందుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలతో పాటు మీకు ఒక కీలకమైన పదవిని ఆఫర్ చేసేటట్టుగా కూడా అధిష్టానం నుంచి ఉత్తర్వులు వచ్చేటట్టుగా అలాంటి సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవచ్చు. పరిహారంగా గణపతికి మోదకాలను నివేదన చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.